హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ ఎఫ్ సిరీస్లో ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది మనం ప్రీవియస్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డే సేల్లో F41 తీసుకొచ్చారు వీళ్ళు. అది మంచి క్లిక్ అయింది, మంచి సేల్స్ అయితే అయినాయి. సో ఇప్పుడు చూసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్లో ఫ్లాగ్షిప్ స్పెక్స్తోని ఈ Feb 22కి 12 PM మనకు సేల్ అయితే ఉంది. సో మనకు ప్రైస్ టు స్పెక్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో మనము ఈ సామ్సంగ్ F62 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాము అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అండ్ ఇంకొకటి, ఈ ఫోన్ని 70% ప్రైస్లో ఎలా కొనాలో కూడా చూద్దాము. అంటే 16,898 రూపీస్ ప్లస్ 2,500 ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అవుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ ఫోన్కి మేజర్ ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీని ప్రాసెసర్. దీంట్లో Exynos 9825 ప్రాసెసర్ ఉంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. వీళ్ళ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి కదా, Note 10, ఆ ఫోన్స్లోనైతే ప్రాసెసర్ని యూజ్ చేశారు. మంచి ప్రాసెసర్, 7nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, అంటే మనకు చాలా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది. అండ్ ఎవరైతే హెవీ యూజర్స్ ఉంటారో ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు మనకి ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ. 7000 mAh అంటే ఈజీగా 2 days వరకు అయితే బ్యాటరీ వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కూడా 1 day అబోనే బ్యాటరీ అయితే వస్తుంది. సో బ్యాటరీ పరంగా కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే GPU. దీంట్లో మాలి G76 MP12 GPU ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ GPU అని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ కానీ గేమింగ్ కానీ ఈ బడ్జెట్లో మీకు మెయిన్ ప్రయారిటీ అయితే ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ప్రాసెసర్ అండ్ GPU ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సర్. సో చాలా మంచి సెన్సర్, ఫొటోస్ కూడా మనకైతే చాలా బాగా వస్తాయని చెప్పవచ్చు. అండ్ దీంట్లో మనకు సింగిల్ షాట్ ఆప్షన్ కూడా ఉంది కెమెరాలో. సో ఓవరాల్గా దీంట్లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్ ఇవి. అండ్ ఇంకొక డిస్ప్లే. సో దీంట్లో AMOLED డిస్ప్లే ఉంటుంది, చాలా టాల్ డిస్ప్లే కూడా ఫోన్కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. అన్బాక్సింగ్ చేసి లోపల కంటెంట్స్ ఏమన్నది అంతా కూడా చూద్దాము. సో ఫస్ట్ బాక్స్లో చూసుకుంటే Galaxy F62 అని ఉంది, లెఫ్ట్ సైడ్లో Galaxy అని ఉంది. సో బ్యాక్ సైడ్ ఇది రివ్యూ యూనిట్ కాబట్టి స్పెసిఫికేషన్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఫాస్ట్గా మనం బాక్స్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది. దీంట్లో యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. అండ్ లోపల చూసుకుంటే మనకు పవర్ అడాప్టర్ అయితే ఉంది. ఇది మనకు 25 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనకు టైప్ ఏ ఉండదు పోర్ట్, సో టైప్ సి ఉంటుంది. టైప్ సి టు టైప్ సితో అయితే వస్తుంది ఇది మనకు. అండ్ లోపల చూసుకుంటే మనకు టైప్ సి కేబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మొబైల్ డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ డిజైన్తో అయితే వస్తుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. 7000 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ అంత హెవీ అయితే అనిపించట్లేదు. సో మనకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా చేశారు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు గ్రేడియంట్ డిజైన్తో వస్తుంది. మీద మనకు స్క్వేర్ షేప్ డిజైన్ అయితే ఉంది. సో మనకు కెమెరా మాడ్యూల్, దీంట్లో 4 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సర్, ప్రైమరీ సెన్సర్ ఇది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ ఉంది. అండ్ కింద చూసుకుంటే ఫ్లాష్ లైట్ ఉంది. అండ్ బాటంలో మనకు సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ సైడ్స్ చూసుకుంటే రైట్ సైడ్లో మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ అదేవిధంగా ఇది మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 ఎట్ టైం అయితే వేసుకోవచ్చు. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే 3.5mm జాక్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్ అండ్ ఇంకా స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే టాప్లో మనకు ఇయర్ వెంట్ ఉంది. అండ్ ఇంకా సెంటర్ పంచోల్ కెమెరా ఉంది, ఇది 32 మెగాపిక్సెల్ది. అండ్ బెజల్స్ చూసుకుంటే కూడా చాలా థిన్గా ఉన్నాయి, మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో 6.7 inch FHD ప్లస్ డిస్ప్లే ఉంది, టాల్ సైజ్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే. ఇది డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే కూడా టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. సో మనకు కలర్స్ కానీ వింగ్ యాంగిల్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఫోన్ చూసుకుంటే యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. మనం బ్లోట్వేర్ యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ Android 11తో వస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI 3.1తో అయితే వస్తుంది. సో ఫోన్ చూసుకుంటే మాత్రం సూపర్ ఫాస్ట్ ఉందని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ కాబట్టి మనకి ఎక్కడ కూడా ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ ఏం లేదు, సూపర్ స్మూత్ ఉంది. దీంట్లో మనకు బెంచ్ మార్క్ స్కోర్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ మనము కెమెరాని డైరెక్ట్ సింగిల్ షాట్ కూడా తీయవచ్చు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో. నేను కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా చూపిస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో
ఇది మనకు రెండు వేరియంట్స్లో ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ప్రైస్ చూసుకుంటే మనకు 23,999 ఉంది. అండ్ ఇంకొకటి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. సో ఇది మనకు 25,999 ఉంది. సో ఫస్ట్ సేల్లో 22కి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద 2,500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఉంది. సో ఫస్ట్ సేల్లో కొనేటోళ్ళు ఐసిఐసిఐ కార్డ్ యూజ్ చేసుకొని బెనిఫిట్ అయితే అవుతారు. సో ఇప్పుడు ఈ ఫోన్ని మనము 16,898లో ఎలా కొనాలో చూద్దాము. అండ్ అడిషనల్గా మనకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంటే 2,500 ఆఫ్ కూడా అవుతుంది. సో ఇది మనకు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్. సో ఇది ఏం లేదు, ఫస్ట్ మనము ఈ ఫోన్కి 70% అమౌంట్ అయితే పే చేయాలి, అంటే 16,898. సో 1 ఇయర్ తర్వాత ఈ ఫోన్ మీకు నచ్చితే ఉంచుకోవాలనిపిస్తే మీరు ఇంకొక 30% అమౌంట్ని పే చేయవచ్చు, రిమైనింగ్ అమౌంట్. వద్దనుకుంటే మాత్రం మీరు వేరే ఫోన్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే యాక్చువల్గా 23,999 ఉంది కదా, అంటే 70% అంటే మనకి దీంట్లో 7,200 మైనస్ అవుతుంది. 23,999లో 70% అంటే మనకు 16,799 అవుతుంది. అండ్ ప్లస్ మనకు 99 రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి, ఫ్లిప్కార్ట్ ఛార్జెస్. సో ఓవరాల్గా మనకు 16,898 అయితే అవుతుంది. అండ్ మీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇంకా 2,500 మైనస్ అవుతుంది, అంటే 14,398లోనే వస్తుంది. సో ఇది మనం క్యాలిక్యులేషన్ చూసుకుంటే, ఇది నేను జస్ట్ 6GB ర్యామ్ వేరియంట్ క్యాలిక్యులేషన్ చూపించాను. అండ్ మీరు ఒక 8GB చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను లింక్, సో మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లాన్ని ఎలా కొనాలో చూద్దాం మనము. సో దీనికి మనకు దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. సో మీరు ఫోన్ కొనేటప్పుడు కింద ఆఫర్స్ సెక్షన్లో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అని అయితే ఉంటుంది. సో దాన్ని యాడ్ చేయండి. అండ్ పేమెంట్ మెథడ్లో క్రెడిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అని అయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో పేమెంట్ పేజ్లో డైరెక్ట్గా మనకు 30% ఆఫ్ అవుతుంది. సో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ విల్ బి అప్లైడ్ అని అయితే వస్తుంది. అండ్ మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా 2,500 కూడా అక్కడ డిస్కౌంట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం అయితే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అయితే యూజ్ చేయవచ్చు. యూజ్ చేసి ఈ విధంగానైతే ఫోన్ కొనవచ్చు. అండ్ హయ్యర్ వేరియంట్ కూడా కొనవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో లోయర్ వేరియంట్ అయితే చూపించాను. సో 8GB వేరియంట్ కూడా కొనవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయవచ్చు. సో ఓవరాల్గా 24,000 రూపీస్లోనైతే నాకు చాలా బాగా అనిపించింది ఫోన్. సో ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ, డిస్ప్లే కానీ, సో మనకు యూఐ కానీ అంతా కూడా ఓవరాల్గా చాలా బాగుంది. సో దీనికి సంబంధించిన రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో వాటి కోసం కొంచెం వెయిట్ చేయండి. ఈ వీడియోకి అయితే నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. జై హింద్.